బ్రిటన్ రాజకీయాల్లో ఒక భారీ మార్పు చోటు చేసుకుంది. 2 దశాబ్దాల తర్వాత అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీకి 2 ఏళ్లు తిరక్కముందే ఓటర్లు కోలుకోలేని దెబ్బతీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీగా సీట్లను కోల్పోగా, నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్ రీఫార్మ్ యూకే పార్టీ అనూహ్య విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించిన స్టార్మర్ రాజీనామాకు మాత్రం నిరాకరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బ్రిటన్ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. మొత్తం 5,000 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు అందిన ఫలితాల ప్రకారం లేబర్ పార్టీ ఏకంగా 260కి పైగా సీట్లను కోల్పోయింది. అటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పరిస్థితి కూడా ఏమీ ఆశాజనకంగా లేదు. ఈ ఎన్నికల్లో అసలైన విజేతగా నిలిచారు నైజల్ ఫరాజ్. ఆయన నేతృత్వంలోని రీఫార్మ్ యూకే పార్టీ ఇప్పటికే 400 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. లేబర్ పార్టీ కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లో కూడా రిఫార్మ్ పార్టీ జెండా ఎగురవేయటం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత సన్నిహితుడైన నైజల్ ఫరాజ్ ఈ ఫలితాలను బ్రిటన్ రాజకీయాల్లో కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించారు. మరోవైపు ప్రధాని కీర్ స్టార్మర్ ఈ ఫలితాలపై స్పందిస్తూ, వార్తలను నేను దాచదలుచుకోలేదు, ఇది మాకు చేదు ఫలితమే అని వ్యాఖ్యానించారు. మార్పు వేగంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అయితే దేశాన్ని అస్థిరతలోకి నెట్టి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం లేబర్ పార్టీయే కాకుండా గ్రీన్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్స్ కూడా గణనీయమైన స్థానాలను గెలుచుకోవడంతో బ్రిటన్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న 2 పార్టీల ఆధిపత్యం ఇక ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్కాట్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడ కూడా లేబర్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఫలితాలు 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.